వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. ఈరోజు అయితే మనం టేస్టీ నమ్కిన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నేనైతే హాలిడేస్ కదా పిల్లలకి, సో అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మని ఇప్పుడు చూపిస్తాను. హాయ్ చెప్పండి. హాయ్. సరే, ఇప్పుడైతే మనం నమ్కిన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి. నేను ఈ కప్లో 3 కప్స్ తీసుకున్నాను. తర్వాత బొంబాయి రవ్వ, చీజ్ ముందే తురుము పెట్టుకున్నాను. తర్వాత వాము కొంచెం వేసుకోవాలి. అలాగే ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, అలాగే ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాల్సిన దానికి కావాల్సిన వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రొసీజర్ చూసేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, నేను ఈ కప్లో 3 కప్స్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో ఏం చేయాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం వాము, సో పిల్లలకి డైజెషన్ బాగా అవ్వడానికి వాము. అలాగే నేను కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం చీజ్, నేను ముందుగా తురుము పెట్టుకున్న చీజ్ ఎందుకు వేసుకుంటారంటే ఈ స్నాక్ అనేది చాలా సాఫ్ట్గా, నమ్కిన్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అందుకోసం మనం చీజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. లమ్స్ అలాంటివి లేకుండా కలుపుకుంటే, చీజ్ కూడా ఉంటుంది కదా, బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి కలుపుకోవాలి. మనం ఆయిల్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత టెక్స్చర్ ఎలా ఉండాలంటే మనం ఇలా మిక్స్ చేసి ఇలా పట్టుకుంటే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి. అప్పుడు అది కరెక్ట్గా ఫ్లోర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఈ ఫ్లోర్ అయితే ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ వేసి చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బయట స్నాక్స్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు కదా, సో మనం ఆ స్నాక్స్ పెట్టడానికి కూడా ఇప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఇంట్లో ఈజీగా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అది కూడా మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కదా, సో వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. మైదా అలా ఏం యూజ్ చేయట్లేదు, సో పిల్లలు కూడా హెల్త్కి మంచిది. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. దీన్ని మనం కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టుకుంటే కొంతసేపు నానుతుంది. సో మనం 10 మినిట్స్ సైడ్ పెట్టేసుకుందాం. అంతలోపే మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఒక ప్లేట్ మూత వేసి ఒక 10 మినిట్స్ మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. మనం కలుపుకున్నాం కదా, ఆ పిండిని డివైడ్ చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు.
చూసారు కదా, ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా రుద్దుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం షేప్స్. ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో అయితే సరిగా కలర్ రావు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకున్నాము కరెక్ట్గా ఉంటాయి. అలాగే మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈజీగా చేసుకోవచ్చు, అలాగే త్వరగా అయిపోతాయి. ఇంగ్రీడియంట్స్ కూడా ఒక 2 to 3 ఇంగ్రీడియంట్స్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం చీజ్ యాడ్ చేసాం కదా, సో దానివల్ల ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. గోధుమ పిండితో చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. అలాగే ఎలా ఉందో, టేస్ట్ మీకు నచ్చిందో లేదో డెఫినెట్గా కమెంట్ చేయండి. చూస్తారు కదా, కలర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొంచెం ఫ్రై అయితే చాలు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే బాగా ఫ్రై అయినట్టు. అది కూడా మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి, త్వరగా హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ కూడా లెంతీగా లేదు, చాలా తక్కువ ప్రాసెస్ అండ్ త్వరగా అయిపోతాయి స్నాక్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవి రెడీ అయిపోయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ స్నాక్ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే నమ్కీన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీ, ఎంత బాగున్నాయో చూడడానికి. చాలా టేస్టీగా ఉన్నాయండి. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు, చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే. థ్యాంక్ యూ ఆల్, బాయ్.